అట్లాంటా ఇండియన్ ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది. మకర సంక్రాంతి ఫెస్టివల్ అట్లాంటా ఇండియన్ ఫ్యామిలీస్ అనే మన ఆర్గనైజేషన్ శృతి చిట్టూరు ద్వారా స్థాపించబడిన ఈ అట్లాంటా ఇండియన్ ఫ్యామిలీస్ తరఫున మకర సంక్రాంతి స్థానిక ల్యాంబర్డ్ హై స్కూల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికోసం సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే కైట్స్ బయట ఎగరేస్తున్నారు. అలానే చాలా ఇక్కడ స్టాల్స్ నెలకొల్పారు. అన్ని కల్చరల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. శృతి గారు, సో కంగ్రాచులేషన్స్, బాగా చేస్తున్నారు. ఎందుకు అనిపించింది మీకు సంక్రాంతి ఈవెంట్ చేయాలని? సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ శివ గారు. మనం బ్యాక్ ఇన్ ఇండియాలో ఎంత బాగుంటుంది సంక్రాంతి అంటే, ఇప్పుడు గొబ్బెమ్మలని మనం పిడకలు చేసుకునే వాళ్ళం, పొద్దునే భోగి మంటలు వేయడానికని, అండ్ పిండి వంటలు, ఇవన్నీ ఎంత లేదన్నా ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురు కూర్చొని మిస్ అవుతాం కదా. మరి అలాంటిది ఇక్కడ ఫ్రెండ్సే మాకు ఫ్యామిలీ అండి. అలాంటి ఫ్యామిలీ అందరితో కలిసి మేము చేసుకోవాలనుకుంటున్నాము. అండ్ ఎట్లాంటి ఇండియన్ ఫ్యామిలీ ఏంటంటే, వి బ్రింగ్ ఎవ్రీ వన్ టుగెదర్. అంటే తెలుగు వాళ్ళే కాదు, ఇప్పుడు ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ కానివ్వండి, అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ఇవాళ మనతో జరుపుకోవడానికి. Sankranti is it's a harvest festival, so obviously like everywhere when like harvesting is started, so everyone celebrate Makar Sankranti. సంక్రాంతి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కైట్ ఫెస్టివల్, పతంగులు ఎగరేయడం. సో అట్లాంటాలో కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ కలిసి ఈ కైట్ ఫెస్టివల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో మనతో పాటు మౌనిక బొబ్బా గారు ఉన్నారు, ప్లస్ కరిష్మా గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మౌనిక గారు, మీకు ఎందుకు అనిపించింది ఇటువంటి కైట్ ఫెస్టివల్ స్టార్ట్ చేయాలని? మేమిద్దరం హైదరాబాద్ నుంచి, చిన్నప్పటి నుంచి ఇంకా సంక్రాంతి అంటే కైట్స్, పతంగులు ఎగరేయటం బిల్డింగ్ పైకి ఎక్కి, సో ఆ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసాము. ఇది మా సెకండ్ టైం అట్లాంటాలో యాన్యువల్ సంక్రాంతి కైట్ ఫెస్టివల్ చేయటం. లాస్ట్ ఇయర్ మాకు ఒక 1200+ మెంబర్స్ వచ్చారు. ఈసారి మీరే చూడండి, సూపర్ హిట్ అండ్ ఇంతమంది వచ్చారు సెలబ్రేట్ చేసుకోవడానికి. So as Monica mentioned that we are friends and from childhood we have been crazy about the Sankranti festival. So we just thought like a giving back to the community by organizing a kite festival, and here we have more than 2000+ of people. So we are very excited, and thank you TV9 for covering this event.